వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన స్పెషల్ క్రంచీ మిర్చి బజ్జీ. ఇది మన తెలుగువారి మిర్చి బజ్జీ. మన తెలుగువారు ఏది చేసినా కూడా అద్భుతంగా, అమోఘంగా, అంతకు మించి టేస్టీగా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైన రెసిపీ మన మిర్చి బజ్జీ అనమాట. అయితే ఈరోజు నేను మంచిగా కొలతలతో మంచి మంచి టిప్స్తో చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా పర్ఫెక్ట్ మిర్చి బజ్జీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 70 గ్రామ్స్ ఆఫ్ శనగపిండిని తీసుకుంటున్నాను. దాంట్లోకి 30 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. అదేనండి 70 గ్రాములు బేసిన్ పౌడరు, 30 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ తీసుకునేసి బాగా కలిపి అందులోకి 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, అలాగే 1/2 స్పూన్ వాము వేసి బాగా కలపండి. బాగా కలిపి వాటర్ కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత మటుకి. అంటే మన బజ్జీ అనేది మునిగితే పచ్చిమిర్చికి బాగా డ్రెస్సింగ్ అవ్వాలి, అంత బాగా కలుపుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. వాటర్ ఒకేసారిగా పోయొద్దు. దట్టు ఈ కొలతలతో, నేను చెప్పిన కొలతలతో చేశారంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనకి బజ్జీకి పిండి. అలా పిండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకునేసేయండి. ఫస్ట్ పిండి మాత్రమే రెడీ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోయేటప్పటికి పిండి కొంచెం థిక్గా వస్తుంది, ఇంకా బాగా డ్రెస్సింగ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత వాము తీసుకుని వాము ఒక 2 స్పూన్లు లైట్గా వేడి చేసుకునేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోండి. దాంట్లో 2 స్పూన్లకి గాను ఒక 1/2 స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకోండి. ఎందుకంటే పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. దట్టు మనం దీంట్లో ఉప్పు వేయటం వలన మనం లాస్ట్ నుంచి పచ్చిమిర్చికి లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు బాగా మన పొట్టలో వాము దూర్చుతాం కాబట్టి తక్కువ ఉప్పు వేసుకున్నారంటే బాగుంటుందన్నమాట టేస్ట్. అందుకే 2 స్పూన్లకి 1/2 స్పూన్ అనమాట. అలా వేసి మిర్చీలు మొత్తానికి లోపల పిండి మొత్తం బాగా పెట్టేసేసేయండి. పెట్టిన తర్వాత మిర్చికి సరిపడా అంత గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్లో మనం కలుపుకున్న బజ్జీ పిండిని వేయండి. ఎందుకు ఇలా వేస్తున్నాము అంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ చేస్తాము కాబట్టి అలా క్వాంటిటీ చేసినప్పుడు బౌల్లో మిర్చి అనేది సరిగ్గా డ్రెస్ అవ్వదన్నమాట. అందువలన గ్లాస్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా పిండి మిర్చికి మొత్తానికి పడుతుంది. అలా పడటం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మామూలుగా పొట్టలో మనము ఈ వాము పొడి అంతా పెట్టాం కదా, అది పట్టుకుని వేస్తూ ఉంటారు కొంతమంది. అలా పట్టుకుని వేయటం వల్ల లోపల పిండి వెళ్ళిపోయి అది ఉడకకుండా అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రొసీజర్ అనమాట. ఓకేనా? అలా వేసేసుకుని బాగా 1కి 2, 3 సార్లు తిప్పించి మళ్ళీచ్చి అదేంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగా వేయించుకునేసి తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో క్రంచీగా. ఆ తర్వాత మిగిలిన మిర్చీలన్నిటినీ కూడా అలా వేసుకునండి. అయితే ఇక్కడ మనం బాగా మసలు కాగే ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి బాగా ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత బజ్జీలన్నీ వేసేసి సిమ్మర్లో పెట్టేయండి. సిమ్మర్లో పెట్టి ఆ తర్వాత అది పైకి లేచిన తర్వాత బజ్జీ అనేది ఆయిల్లో నుంచి పైకి వచ్చిన తర్వాత హైలో పెట్టుకోండి. హైలో పెట్టి బాగా వేయించండి. అప్పుడు మనకి బాగా బజ్జీ అనేది వేగుతుంది, క్రంచీగాను ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అదిగోండి ఆ విధంగా ఉంటాయన్నమాట. అలా వచ్చిన తర్వాత బజ్జీ చూడండి ఎంత క్రంచీగా ఉందో. చాలా చాక్తో అలా అంటే కూడా కరుం అన్నట్టుగా సౌండ్ వస్తూ ఉందన్నమాట. అలాగా రెడీ అయిపోయిన తర్వాత మిర్చిని పొట్ట అలా కట్ చేసేసుకోండి బజ్జీకి. అలా కట్ చేసుకుని ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం లెమను అలా కలుపుకొని దాంట్లో ఆ పొట్టలో గూర్చుకోండి. అలా గూర్చుకునేసిన తర్వాత దానిపైన లైట్గా లెమన్ని అలా ఒక 2-3 డ్రాప్స్ అలా వేసుకోండి. అలా వేసుకుని వేడి మిరపకాయ బజ్జీని అలా తింటూ ఉంటే ఉంటుంది నా స్వామి రంగా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ టైము టీతో దీన్ని సర్వ్ చేసుకుని తింటే అమోఘం అనుకోండి. అయితే నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.